ఓం లక్ష్మీనారాయణాయ నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తొలి ఏకాదశి పండుగ బుధవారం 17వ తేదీ ఈ నెలలో వస్తుంది. తొలి ఏకాదశి పండుగ. ఈ తొలి ఏకాదశి పండుగ జరుపుకునే విధానం, పద్ధతి ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క ప్రాంతాల వారు, ఒక్కొక్క జిల్లాల వారు వేరువేరుగా జరుపుకుంటారు. ఎవరైనా సరే ఈ తొలి ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధిస్తారు. లక్ష్మీనారాయణ పటం ముందు దీపధూప నైవేద్యాలను సమర్పించుకొని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకొనుట అత్యుత్తమ ఫలితం ఉంటుంది. ఈ తొలి ఏకాదశి పండుగ నాడు ఉపవాసం చేయుట చాలా మంచిది. ఒక్కొక్క జిల్లాల వారు ఈ తొలి ఏకాదశి నాడు నైవేద్యాలను సమర్పించే విధానం. నెల్లూరు, ప్రకాశం జిల్లా వాళ్ళు ఎక్కువగా చిమ్మిలి నైవేద్యం తయారు చేస్తారు. నువ్వు పిండి, శనగలు, బెల్లము, కొబ్బరి, యాలకులు 3 కలిపి మిక్సీ పట్టించి లక్ష్మీనారాయణులకు ఈ నైవేద్యాన్ని తొలి ఏకాదశి నాడు సమర్పిస్తారు. ఎక్కువగా ఈ ప్రసాదం విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఇష్టమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి పండుగ నాడు విష్ణుమూర్తి స్మరణ, ఉపవాస దీక్ష, విష్ణు సహస్రనామ పారాయణ అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తుంది. తులసి దళాలతో విష్ణువును అర్చించుట ఎంతో మంచిది. శయన ఏకాదశి స్వామి యొక్క స్మరణ ద్వారా ఎంతో ఆరోగ్యాన్ని, పుణ్యాన్ని కలిగిస్తుందని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. దక్షిణాయనంలో మొదలైన తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి పండుగ ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పాయసం, పులిహోర, చలివిడి, చిమ్మిలి నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు. జొన్న పిండి, నువ్వుల పిండి ఇవి కూడా ఒక్కొక్క ప్రాంతాల్లో సమర్పిస్తూ ఉంటారు. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలకు సబ్స్క్రైబ్ చేయండి. ఈ తొలి ఏకాదశి పండుగ నాడు ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం అందరికీ కలగాలని, అందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ సోదరి విజయలక్ష్మి. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలకు సబ్స్క్రైబ్ చేయండి.